చేర్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సిఐఎల్ శ్రీను గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు మండలాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూస్తామని, బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారు తమకు సహకరించగలరని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఏమి జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలు తమకు అందుబాటులో ఉన్న డయల్ 100 నెంబర్ని వినియోగించి ఎలాంటి నేరం జరిగినా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారికి సహకరించగలరని కోరుతూ మేము ప్రజలకు ఎలాంటి టైంలోనైనా అందుబాటులో ఉంటామని తెలిపారు. దానికి మీడియా వారు కూడా సహకరించగలరని కోరారు. వీటి మీద బాగా ఉక్కుపాదం మోపే ప్రక్రియ నడుస్తుంది. ఈ గాంజా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ప్రజలు ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే సహకారం అందించాలి. అదేవిధంగా యువత ఎక్కువగా ఈ గాంజా మత్తు పదార్థాల బారిన పడి నాశనం చేసుకుంటారు జీవితాన్ని. దీనికి ప్రజలందరి సహకారం బాగా అవసరం. తల్లిదండ్రులు కూడా ఈ టీనేజ్ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏమాత్రం అనుమానం అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ఇలాంటి వారిని బారిన పడకుండా ఉండేట్లు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆ నేరాల్లో పాల్గొన్నటువంటి గాంజా సప్లైదారులు ఇంకెవరన్నా ప్రజల్ని చెడుగా మార్చే ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. పోలీసు సర్వీస్ అనేది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. అందరూ చట్టబద్ధంగా వ్యవహరిస్తూ మీకు అందుబాటులో ఉన్నటువంటి పోలీసు సర్వీస్ తీసుకోవాలి. ప్రజలందరూ చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఎలాంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా వెంటనే పోలీసుకు అందుబాటులోకి తీసుకోండి. పోలీసు 100 నెంబర్ డైల్ చేయండి, డైల్ 100. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ రోడ్ సేఫ్టీ వీక్ మంత్ ఒకటి నడుస్తుంది. రోడ్ల మీద అందరూ హెల్మెట్లు పెట్టుకొని ఈ రోడ్డు నిబంధనలను పాటించాలి. యాక్సిడెంట్లు బాగా ఇది అనవసరంగా చిన్న చిన్న విషయాలకు మనుషులు రోడ్ల మీద యాక్సిడెంట్ తోటి చనిపోవడం జరుగుతుంది, పెద్ద పెద్ద గాయాలు కావడం జరుగుతుంది. వాటన్నిటిని నివారించాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దాని అందరికీ కూడా సహకరించి అందరూ రోడ్డు భద్రతని పాటించాల్సింది కోరుచున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ సైబర్ నేరాలు కూడా బాగా పెరిగిపోయినాయి. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి నిలపబోతున్నాం. సైబర్ నేరాలు అనవసరంగా చిన్న చిన్న ఆశ చూపి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని, లోను వడ్డీ లేని రుణాలు ఇస్తామని, లేకపోతే లాటరీల పేరుతోటి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడి నుంచో ఫోన్ చేసి నమ్మించి ప్రలోభ పెట్టడం వల్ల అమాయకమైన ప్రజలు కొంతమంది లక్షల కొద్ది డబ్బులు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మోసపోవడం జరుగుతుంది. వీటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ నేరాలు అనేది చాలా పెద్ద సమస్యగా అయితే దాని మీద ఇప్పుడు మన సిద్దిపేట సిపి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా నేరాలపై కూడా ప్రజలకు మళ్ళీ బాధితులకు డబ్బు తిరిగి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం సైబర్ ఎవరన్నా దానికి బాధితులైనట్లయితే వెంటనే 1930 నెంబర్ని ఉపయోగించుకొని కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇళ్లలో, షాపులలో, వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్లలో తప్పకుండా ఈ సీసీ కెమెరాలు ఒకటి పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. సీసీ కెమెరా ఉంటే పోలీసు ఉన్నట్టు లెక్క. మనం సీసీ కెమెరా ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంది. దానివల్ల నేరాలు జరగకుండా చూడొచ్చు. అదేవిధంగా ఏమైనా జరిగినట్లయితే వెంటనే వాటిని కనిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మారుతున్న సమాజంలో, ఈ టెక్నాలజీ ఉన్న సమాజంలో అందరూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ నేరాలు నిరోధించడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సర్కిల్ పరిధిలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మరియు మా ఉన్నతాధికారుల యొక్క సూచనలు, ఆదేశాల మేరకు ఈ మా మొత్తం సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తాం. దీనికి అదేవిధంగా మీడియా మిత్రులు మరియు ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.